హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ కృష్ణ. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ కళావతి. మరి మేము ఎక్కడ ఉన్నామో తెలుసా? హైడో జెట్టి చిల్డ్రన్స్ పార్క్ దగ్గర అయితే ఉన్నాము. మరి మా పాపకైతే బోర్ వేస్తుందంటే అలా పార్క్ అయితే వచ్చామండి. మరి తనైతే ఆడుకుంటుంది. మా అమ్మ వాళ్ళైతే హైడోలోనే ఉంటున్నారు కదా. మా అమ్మ వాళ్ళంటే దగ్గరలోనే ఉందండి ఈ పార్కు, ఇంటి దగ్గరలోనే. మరి చూస్తారా మా పాప ఎలా ఎంజాయ్ చేస్తుందో? హలో అమ్మడి. శ్రావ్య దీది ఎక్కడ? ట్యూషన్కి వెళ్ళిందా దీది? తాతయ్య ఇంటికి వెళ్ళిపోయారు ఎందుకు? మా పాప మరియు మా నాన్న ఇద్దరు వచ్చింతరండి. మా నాన్న అయితే ఇంటికి వెళ్ళిపోయారు. మా అమ్మ చెప్పారు ఇలా పార్క్ వెళ్ళున్నారు అనగానే నేను మా ఆయన అయితే వచ్చాము మా పాప ఏం చేస్తుందని. ఇక్కడ చూడండి మా ఆయన ఏం చేస్తున్నారు. అదిగోండి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది మా పాప. వాళ్ళ నాన్నతో కలిసి అయితే ఉయ్యాలైతే ఊగుతానని వెళ్ళింది చూడండి అమ్మాడి కూడా. పిల్లలు ఆడుకునే ఉయ్యాలు మీరు ఎక్కిపోయినారు. మా ఆయనకి ఉయ్యాలంటే చాలా ఇష్టం. చాలా రోజులయ్యిందంట. ఎవరు ఫాస్ట్ కాంపిటీషన్ అవుతుంది. కాంపిటీషన్ చేయకండి. ఇది హైడో జెట్టి అండి. నేనైతే చిన్నప్పుడు మా నాన్న తీసుకొని వచ్చేవారు. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము మా అక్కలతో కలిసి. నేను అప్పుడైతే ఈ పార్క్ లేదండి. మేము అలా రోడ్డుపై కాంపిటీషన్లు, రన్నింగ్ కాంపిటీషన్ అన్నీ పెట్టేవాళ్ళం. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చి. ఇక్కడ చూడండి మా ఆయన అయితే కాసేపు రిలాక్స్ అవుతున్నారు. ఉయ్యాల ఊగి ఊగి అలసిపోయినట్టున్నారు. అప్పుడు పార్క్ లేకపోయినా కూడా నేను చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. చిన్ననాటి జ్ఞాపకాలు మరవలేము. అలా రాళ్ళ చిన్న చిన్న రాళ్లతో ఇక్కడేనండి ఇల్లు కట్టుకొని చాలా రకాలుగా నాకైతే ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఈ హైడో జెట్టి పార్క్ వద్ద. ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ ఉయ్యాళ్ళు ఇవన్నీ పెట్టున్నారు. కానీ ఒకప్పుడు ఇదంతా ప్లాంట్స్ తో ఉండేదండి. ఈవినింగ్ 5 అయ్యిందనుకో ఇక్కడికే వచ్చేవాళ్ళం. మరి ఇప్పుడైతే మా పాపకు తీసుకువచ్చాం. తనను అలా చూస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. మా ఆయనకి కూడా తను చిన్నప్పుడు ఆడుకున్నారో లేదో ఇప్పుడు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. మీరు కూర్చుంటారా? చిన్న పిల్లలవి మీరు ఎందుకు ఎక్సైటింగ్ అయిపోతున్నారు? అక్కడ చూడండి అమ్మాడి పిలుస్తుంది, వెళ్ళండి. పార్క్ లో అయితే ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో. స్లైడ్ మీద అయితే ఎక్కుంది మా పాప చూడండి. ఫోటో తీయాలంట అమ్మాడికి. చూడండి వాళ్ళ నాన్నకి ఫోటో ఫోటో అంటుంది. జారు क्या कर रहे? अच्छे से स्लाइड करो ना. ఒకవైపు అయితే చిల్డ్రన్స్ పార్క్ అండి, మరొక వైపు అయితే ముందులాగానే ఉంది ప్లాంట్స్ తో. చూడండి పార్క్ షో ప్లాంట్స్ అన్ని ఉన్నాయి. నేను చిన్నప్పుడు చూసేదాన్ని కదా, అలానే ఉన్నది ఒకవైపు. ఇటువైపు కూడా అలానే ఉండేది కానీ ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ పార్క్ అయితే చేసేసారు. చూడండి ఇక్కడైతే స్టాచ్యూ ఉంది. ఎవరో చెప్పుకోండి. శ్రీ తిరువల్లువర్. ఇక్కడ చూడండి మా ఆయన ఏం చేస్తున్నారు? ఏం చూపిస్తున్నారు?
ఓహో అదిగో షైలింగ్ ఉంది కదా, వైజాగ్ షైలింగ్. అచ్చా వైజాగ్ షైలింగ్ ఉందండి. ఇక్కడ నుంచి షిప్ కనిపిస్తుంది చూడండి. షిప్ క్యాంబెల్ బే షిప్ అయితే వైజాగ్ వేస్తున్నారు. అదిగోండి కనిపిస్తుందా, పై పోర్షన్ కనిపిస్తుంది చూడండి. ప్లాంట్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ నుంచి కనిపించట్లేదు కదా. అదిగో లైట్స్ తో మీకు కనిపిస్తుంది కదా. ఈ రోజైతే వైజాగ్ షైలింగ్. శ్రావ్య చాలమ్మా వచ్చే ఇంటికి వెళ్ళిపోతాం పదా. సరిపోదు వచ్చే ఎంతసేపు తాతయ్యతో ఆడావు కదా, తాతయ్య తీసుకొచ్చారు కదా, ఇంకా ఎంతసేపు. ఇదే రూట్ లో ఇలా వెళ్తే హార్బర్ కి చేరుకోవచ్చు. ఇదిగోండి వాళ్ళ నాన్న చాలా చెప్పింది, మా పాప అయితే పిలుస్తుంది. ఏమైంది అమ్మాడి? ఎక్కడ చూడ. ఈ రోజు మా ఆయన అయితే పాపతో తను కూడా చిన్న అబ్బాయి అయిపోయి ఉన్నారు చూడండి. చక్కెర వస్తుందంట. మా పాప అయితే నాకు కూడా పిలుస్తుంది. ఇదిగోండి ఇప్పుడు మా ఆవిడ గారు పారి. ఇంతసేపు నేను తిప్పాను కదా, నేను తిప్పుతూ తిరిగాను కానీ మా ఆవిడ గారు తిరగట్లేదు. జాను నీవు ఎక్కబ్బా. మా ఆవిడ ఎక్కనంటుంది, పాపకే కాలు తిప్పుతుంది. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా ఆయనకైతే టీ తాగాలంటున్నారండి, అందు గురించి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. అదిగోండి ఇటువైపు నుంచి అయితే షిప్ కనిపిస్తుందో చూడండి. షో ప్లాంట్స్ చూడండి, ఇక్కడ పార్క్. ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే.